Hey guys, this is Daisy Benny. Hi guys, this is Rosmaria Benny. Welcome back to Daisy's vlog. Guys, ఈరోజు హోలీడే కాబట్టి నా కూతురు షీస్ మై డాటర్. తనకు వారంగల్లో 1000 పిల్లర్ టెంపుల్గా చూడాలి అట్లా చాలా కోరిక. సో ఐఎమ్ టేకింగ్ హర్ టుడే టు వారంగల్ 1000 పిల్లర్స్ టెంపుల్. సో గాయ్స్, ఇవాళ స్పెషల్ ఏంటిది అంటే ఇవాళ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వబోతున్నాను అనమాట. ఎందుకు అని అడిగితే మా మమ్మీకి ఎక్కువగా తెలుగు రాదు కాబట్టి కొంచెం డీప్గా చెప్దామని అలా. సో వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 1000 స్తంభాల గుడి ముందట ఉన్నామండి. ఇది హన్మకొండ జిల్లాలో స్థితి అయి ఉన్నది. అందరికీ తెలిసిందే కదా. ఇవాళ చాలా రష్ ఉందండి. ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కదా అండి. సో టూరిస్టులు అలాగే దర్శనం కోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మనం ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశిద్దామా? ఆలయంలోకి ప్రవేశించగానే నాకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలామంది ఉన్నా ఆ అల్లరేం అనిపిస్తలేదు. ఎందుకో మనసుకి మంచిగా అనిపించింది. ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. చల్లని గాలి వస్తుంది. అటు పక్కన రాగి చెట్టు అలాగే వేప చెట్టు కింద ఎంతోమంది మొక్కుకుంటున్నారండి. మొక్కులు తీర్చుకునేవారు కూడా ఉన్నారనుకోండి. ఈ ఆలయం గురించి అందరికీ తెలిసిన ముచ్చటే, కానీ మళ్ళీ ఒకసారి తెలియని వారి కోసం చేద్దామని మా అమ్మని బతిమలాడుతూ తీసుకొచ్చానండి. మనమైతే దీని చరిత్ర గురించి తెలుసుకుందామా? ఇది ఎవరో కాదండి, కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు కట్టించాడు. ఈ ఆలయం కాకతీయులు అలాగే చాళుక్యుల శైలిలో శిల్పులచే నిర్మించబడిందండి. ఇది ఒక పెద్ద రాయిపై చెక్కబడిన గుడి. ఈ గుడిలో మనం ఒకేసారి 3 దేవుళ్ళని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం 1163 క్రీస్తు శతకంలో కట్టబడింది. ఇందులో ప్రధానముగా శివుడిని పూజిస్తారట అండి. అలాగే సూర్యదేవుణ్ణి, విష్ణుమూర్తిని ఇక్కడ పూజిస్తారు. వారు నక్షత్ర ఆకృతంలో ఉన్న పీఠంపై కొలువై ఉంటారు. ఈ ఆలయానికి ఈశాన్య దిక్కునట ఒక కోనేరు ఉంటుందట అండి. అలాగే ఈ ఆలయానికి శివుణ్ణి తూర్పు దిక్కున, విష్ణుమూర్తిని దక్షిణ దిక్కున, సూర్యదేవుణ్ణి పడమర దిక్కున పూజిస్తారు. ఈ ఆలయం ముందర నల్లరాయిపై చెక్కిన నంది విగ్రహం ఉందండి. దాని వెనుక ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపం కూడా ఇలాగే శిల్పకళతో చెక్కబడి ఉంది. ఎంతో అందంగా ఉందండి. ఈ కళ్యాణ మండపం కిందనట 2014లో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారు నీటి బావిని కనుగొన్నారట. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం కదండి. ఈ ఆలయం బయట ప్రతి ఒక్క అంగుళం శిల్పుల కళల్ని చూపిస్తుందండి. ప్రతి ఒక్క స్తంభానికి ఎంతో శ్రద్ధగా చెక్కిన శిలలు కనిపిస్తాయి. అందులో పుష్పాకృతంలో ఉన్న శిల్పాలు, అలాగే నాట్యం చేసే నర్తకుల శిల్పాలు, అలాగే విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి అలాంటి దేవుళ్ళ శిల్పాలను కూడా చెక్కబడి ఉందండి. ఎంతో ఆశ్చర్యపరుస్తుందండి. అలా చూస్తూ ఉంటే అలానే ఉండిపోబుద్ధి అవుతుందండి. లోపల
ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఎంతో అద్భుతంగా అందరినీ ఆశ్చర్యపరిచేటట్టు ఈ ఆలయ నిర్మాణం చేయబడింది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.